మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుతది స్థితిఫలయ బ్రహ్మ హరిహరాయ. జై కొండ దేవతాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ సమ్మక్కాయ నమ. శ్రీ సారలమ్మాయ నమ. శ్రీ వనదుర్గాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మే నెల మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే చిన్న వయసు నుంచి ఏదో ఒక విధంగా పోరాడుకుంటూ వస్తుంటారు. కానీ మధ్య విధానంలో వచ్చిన తర్వాత ఒక స్థాయిగా ప్రజలలో ఒక మంచి మార్పు ఒక విధంగా వచ్చిన తర్వాత వీళ్ళ మీద ఒక ప్రయోగం, ఒక దిష్టి అలాంటిది అనేది ఎక్కువగా స్టార్ట్ అవుతుంటాయి. వీళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్య ఉండదు. ఎలాంటి ఆరోగ్య సమస్య లేకోకుండా హ్యాపీగా ఉంటున్నారు, ఆస్తి సంపాదించుకుంటున్నారు, బాగుపడుతున్నారు అనేది ఒక విధంగా వీళ్ళకి వస్తుంటుంది. వచ్చిన తర్వాత వీళ్ళ మీద ఒక దిష్టి ప్రయోగం అనేది ఎక్కువగా కనబడుతుంటుంది. దిష్టి ప్రయోగం అనగా బాగున్నారు, అభివృద్ధిగా వచ్చారు, బాగుపడ్డారు, పైకి వచ్చారు, లేనిపోయిన సమస్యలు అనేది ఏమి లేవు, వీళ్ళకి చాలా బాగుపడుతున్నారనేది ఆ ఇస్వ కన్ను వలన ఇలా ఇంట్లో ఒక ఫ్యామిలీలో ఉండవలసిన వాళ్ళు అత్త, మామ, కోడలు, కొడుకు, బిడ్డ వీళ్ళందరికీ లేనిపోయిన అసూయ అనేది వస్తుంటుంది. ఒకళ్ళ మీద ఒకరికి కోపం రావటం, ఒకరు ఒక మంచి మాట చెప్పినా కూడా దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవటం, లేదు ఈ కుటుంబం నా ద్వారాగే బాగుపడుతుంది అని అనుకోవటం, కొడుకులు కానీ కోడళ్ళు కానీ అలాంటి సమస్య, అలాంటి ఇగో సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. మరి అలాంటి ఇగో సమస్య వల్ల వాళ్ళకి బయట సమస్య ఏం లేదు, బయట డబ్బు సమస్య ఏం లేదు, బంగార సమస్యలు లేవు, ఆస్తుల సమస్యలు లేవు, వాళ్ళని వచ్చి ఏలెత్తి చూపించే వాళ్ళు లేరు. నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు ఇలాగా ఉన్నావు, అలాగ ఉన్నావు అని ఏరే ప్రజలు ఏలెత్తి చూపించే వాళ్ళు లేరు. మరి వీళ్ళకు ఉండాల్సిన కర్మరాత అంటారు. కర్మరాత వలన ఏమవుతుందంటే ఏనాటి కర్మ ఆనాటిది అంటారు. ఆ కర్మ రాత వలన ఏమవుతుంటుందంటే అది కుటుంబంలో ఉండవలసిన వాళ్ళందరి మీదకి పడుతుంటుంది. ఆ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళ మీద పడి ఆ ఇంట్లో ఉండవలసిన వాళ్ళు భార్యాభర్తలకి ఇద్దరికి కలహాలు రావటం, లేదా అన్నదమ్ములకి ఇద్దరికి సికాకులు జరగటం, లేదు అన్నదమ్ములు భార్యాభర్తలకి డిస్టర్బెంట్ కావటం, ఒకరిని చూసి ఒకరికి వారవక ఆస్తి మొత్తం నీవే తీసుకుంటున్నావని చిన్నవాడు అంటాం, లేదు పెద్దవాడు అని నేను గొప్పవాడినని ఈడు అని అంటాం. ఇలాంటి సమస్యలు కొంచెం ఎదురవుతుంటాయి ఫ్యామిలీలో. అలాంటి సమస్యల వలన వాళ్ళు లేనిపోయిన అఘాయిత్యానికి వచ్చేస్తుంటారు. ఎందుకంటే ఒక ప్రాణాన్ని తీసేంత ఆలోచనలు వాళ్ళకి మైండ్లోకి వచ్చేస్తుంటాయి. అంటే అది కర్మఫలం, గ్రహఫలం, కర్మఫలం అంటారు. ఆ గ్రహఫలం వలన వాళ్ళకి ఉండ మనస్సు, ఉండ తెలివితేటలు పోతాయి. గుడ్డి ఆలోచనలు, ఎదుటోళ్ళని మోసం చేసే ఆలోచనలు, ఎదుటోని ఏ విధంగా అయినా దెబ్బ కొట్టే ఆలోచనలు చేసుకొని పిల్లలు ఉంటారు. చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళని చాలా డిస్టర్బెంట్ చేసి వాళ్ళకి కొన్ని ఇసాలు ఇచ్చి చంపటం కానీ, వాళ్ళని ఒక బావిలో వేయటం కానీ, ఒక చెరువులో వేయటం కానీ ఇలాంటి సమస్యలు వచ్చేస్తుంటాయి. అది గ్రహ ఫలం అంటారు. అది దాని వలన ఇంట్లో ఏ సమస్యలు లేని వాళ్ళు కూడా ఆ ఒక్క సమస్య వల్ల మొత్తం మొదటికి వచ్చేస్తుంటుంది. వీళ్ళు ఫస్ట్లో ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా మళ్ళీ మంత్రం రివర్స్ అవుతుంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు మీకు వచ్చే సిచ్యువేషన్లు చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు కొన్ని పడాలి, అతి జాగ్రత్త ఎక్కువగా ఉండాలి. ఈ అతి జాగ్రత్తలు మీరు లేకోకుండా ఉండదాని వలన
లేనిపోయిన సికాకులు, లేనిపోయిన నిందెలు వచ్చే సిచ్యువేషన్లు చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఏది అనుకున్నా ఎక్కడికి పోయినా కూడా మనస్సు నిలకటగా ఉండకోకుండా మానసికమైన ఒత్తిడితో, లేనిపోయిన సమస్యలతో ఇలాగా బాధపడుతూ ఉంటారు. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే విద్యాదారులకి చాలా వరకు విద్య అభివృద్ధిగా పొందాల్సిన యోగము, మరి వీళ్ళకి విదేశాల ప్రయాణాలు, మరి వ్యాపార బిజినెస్లలో డెవలప్మెంటు, మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కొన్ని మార్పులు, బదిలీలు కొన్ని రాబోతున్నాయి. మరి వీళ్ళకి ఈ నెల 21వ తారీఖు నుంచి నూతన కార్యక్రమాలు కొన్ని మొదలు పెట్టాలి. గృహం కానీ, ఇల్లు కానీ, ఆఫీసులో కానీ కొన్ని కొత్త కొత్త కార్యక్రమాలు కానీ, కొన్ని అభివృద్ధిగా అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా, ఎక్కడికి పోయినా కూడా మనస్సు నిలకటగా ఉండకోకుండా మానసికమైన ఒత్తిడి, నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు, భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు, సికాకులు, గొడవలు, లేనిపోయిన సికాకులు రావటం, ఇలాంటి సమస్యలతో చాలా వరకు సతమతం అయిపోతుంటారు. మరి కుటుంబం అనగా అందరూ ఒక రకంగా ఉండరు కదా. దాంట్లో మంచివాడు ఉంటాడు, చెడ్డవాడు ఉంటాడు, దాంట్లో దొంగ ఉంటాడు, దొర ఉంటాడు, అన్నో ఉంటాయి. మరి ఇలాంటి సమస్యలు అన్నిటినీ వాళ్ళని సరిదిద్దుకునేవాడే ధన్యుడు. మరి ఎన్ని సరిదిద్దుకోవాలనుకుంటే ఒక పెద్దవాడి మాట చిన్నవాడు ఇంటే కదా ఆ కుటుంబం బాగుండేది. మరి పెద్దవాడి మాట చిన్నవాడు ఎప్పుడు తీసేస్తాడో ఆ కుటుంబానికి చెడు ఎదురైనట్టుకే. దానివల్ల లేనిపోయిన ఆలోచనలోకి వస్తుంటాయి, లేనిపోయిన మైండ్లోకి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి, చెడు ఆలోచనలు వస్తుంటాయి, చెడు వ్యసనాలకి పోతుంటారు, చెడు వ్యసనాలకి, బెట్టింగులకి, ఇలాంటి సమస్యలతో చాలామంది సతమతం అయిపోతున్నారు. కానీ మరి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఎలా నడవబోతుంది అనేది కూడా చూసి చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.